హైదరాబాద్ మాదాపూర్లో యువకుడి దారుణ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రేమ పేరుతో అక్క చెల్లెల్ని వేధింపులకు గురిచేసిన భాస్కర్ను కిరాతకంగా హతమార్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన సీనపల్లి భాస్కర్ హైదరాబాద్ మాదాపూర్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. వరంగల్ కు చెందిన అక్క చెల్లెలను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులపై గతంలోనే వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. యువతుల తండ్రి తమ్మెడబోయిన రాజు భాస్కర్ కు ఫోన్ చేసి మందలించాడు. దాంతో ఆగ్రహించిన భాస్కర్ దమ్ముంటే హైదరాబాద్ రండి చూసుకుందామంటూ సవాల్ చేశాడు. నిన్న రాత్రి 11:45 మాదాపూర్లోని రామేశ్వరం కెఫే ఎదుట ఉన్న భాస్కర్ పై రాజు తన బంధువు మారం కుమారస్వామితో కలిసి దాడి చేశాడు. కర్రలు కత్తులతో విచక్షణ రహితంగా అటాక్ చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నిందితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. భాస్కర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్లో యువకుడి దారుణ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రేమ పేరుతో అక్కా చెల్లెల్ని వేధింపులకు గురిచేసిన భాస్కర్ ను కిరాతకంగా హతమార్చారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, వరంగల్ వర్ధన్నపేటకు చెందిన ఇతన్ని నిన్న అర్ధరాత్రి 11:45 ప్రాంతంలో అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వ్యవహారంతో పాటు వేధింపుల వ్యవహారంగా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి 11:45 ప్రాంతంలో మాదాపూర్లోని అరుణాదయ కాలనీలో హాస్టల్లో ఉంటున్న యువకుని బయటికి పిలిపించి అతనిపై అకస్మాత్తుగా 5 వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తులతోటి కర్రలతోటి అతనిపై దాడి చేయడంతో అతను సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఆ తర్వాత హత్యకు పాల్పడ్డ 5 కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడం జరిగింది. ఈ హత్యకు గురైన వ్యక్తి ఒక హోటల్లో కుక్కుగా పనిచేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇతను గతంలో 2 అమ్మాయిలని అక్క చెల్లెల్ని ఇద్దరిని కూడా ప్రేమ పేరుతో వేధించారని చెప్తున్నారు. అలాగే ఎవరైతే యువతికి సంబంధించిన తండ్రి ఉన్నాడో అతను కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లుగా పోలీసులు అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అతను యువకుడిని బెదిరించడం జరిగింది. ఎందుకంటే అతని కూతురికి పెళ్లి జరగడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. ఈ విడాకులకి మొత్తం కూడా యువకుడు భాస్కరే కారణంగా అతను భావించిన నేపథ్యంలో ఎప్పటికైనా ఇతన్ని చంపాలని భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా యువకునికి బెదిరింపులు రావడం, అతను హైదరాబాద్ కు రావాలంటూ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి వాళ్ళు వచ్చిన తర్వాత హాస్టల్ ముందు అతను బయటికి వచ్చిన సమయంలో అకస్మాత్తుగా ఈ హత్యకు పాల్పడడం జరిగింది. యువకుడు సంఘటన స్థలంలోనే చనిపోయాడు. భాస్కర్ డెడ్ బాడీని కూడా మార్చురికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎవరైతే హత్యకు పాల్పడ్డ 5 ఉన్నారో వాళ్ళు కూడా మాదాపూర్ పోలీసులో ముందు లొంగిపోయారు కాబట్టి వాళ్ళకు కూడా అరెస్టు చేసి మరికొద్దిసేపట్లో రిమాండ్కు తరలించనున్నారు. స్వాతి.